నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. తండ్రి కొడుకులు నేరగాళ్ళు, కేసీఆర్ కేటీఆర్ శిక్షించాలంటే దేశ చట్టాలని చదవాలి. దేశ చట్టాలని చదవాలట. ఉగ్రవాదుల తీవ్రవాదుల వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు మొత్తానికి కంకణం కట్టుకుంటూ కేసీఆర్ని కేటీఆర్ని జైలుకు పంపాలని. సరే, తప్పులు చేశారో ఉప్పు చేశారో పక్కన పెడితే ఆయన్ని జైలుకు పంపారు కాబట్టి ఏదో ఒక రకంగా తండ్రి కొడుకులను పంపాలని చూస్తాడు. తండ్రి కొడుకులు నిజంగానే మీరు జైలుకు పంపాలి అంటే మీరు ఈ 10 సంవత్సరాల్లో చేసిన ఆరోపణలు ప్రెస్ మీట్లు తీస్తే చాలు, దేశ చట్టాలు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. నిజంగానే మీరు అన్న ప్రెస్ కాన్ఫరెన్స్లలో వ్యాఖ్యలు చేసిన, ఆరోపణలు చేసిన, అభియోగాలు చేసిన మాటలు నిజమైతే వెంటనే అరెస్ట్ చేయొచ్చు. నిజంగానే అయితే దానికి దేశంలో ఉన్న చట్టాలని పుస్తకాలు ముందేసుకొని అడ్వకేట్లు చదివినట్టు మీరు చదవాల్సిన అవసరం లేదు. ఆయనతో పాటు మీరు అన్న తండ్రి కొడుకులతో పాటు మీరు డైరెక్ట్గా ఆరోపణ చేశారు మల్లారెడ్డి లాంటి వ్యక్తి పైన, మాజీ మంత్రి పైన. నడి చెర్లల్లో కట్టిండు ఈ కాలేజీలని, చెరువులు కబ్జా చేసి కట్టిండని పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి లాంటి వాళ్ళపైన సంచలనమైన ఆరోపణలు ఆధారాలతో చేశారు. మరి వాళ్ళకి ఏ పుస్తకాలు చదువుతారు? దేశంలో ఉన్న చట్టాలని చదువుతారా దానికి, లేదా హైదరాబాద్లో ఉన్న చట్టాలు, లేకపోతే ఇరిగేషన్, FTL ల్యాండ్ అలాంటి ఆ చట్టాలు చదువుతారా? చట్టాలు ఏం చదువుతారో తెలియదు కానీ వాళ్ళ గురించి మర్చిపోయారు. కేటీఆర్ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరేసినందుకు జైలుకే పోయి ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అసలు అది అక్రమం అన్నారు. మరి దానిపైన కూడా ఏం లేదు. కానీ పేదోళ్ళ పొట్ట అయితే కొట్టారు, పేదోళ్ళ గుండెలు పగలగొట్టారు. ఇక ఎక్కడికక్కడికే పగలగొట్టారు ఇండ్లు. మళ్ళీ నువ్వు తండ్రి కొడుకులు నేరగాళ్ళు అయితే మరి ఇన్ని రోజులు ఏం చేశారు? 365 డేస్ పట్టిందా మీరు దేశంలో ఉన్న చట్టాలు చదవడానికి? మీకున్న మెకానిజము, అధికారులు ఇదంతా ఉంది కదా. 365 రోజుల తర్వాత చల్లగా ఏం చెప్తుండు? తండ్రి కొడుకులు నేరగాళ్ళు. ఇది ఇప్పుడు చెప్పింది కాదు, 10 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉంటుంది. మళ్ళీ కొత్తగా చెప్పేది ఉంది. దానికోసం అంటే దేశంలో ఉన్న చట్టాలన్నీ చదవాలంటాడు. ఎన్ని రోజులు పట్టింది మరి? 5 ఏళ్ళు పూర్తి అయితే చట్టాలు చదవడానికి? 5 ఏళ్ళ దాకా ఏం మాట్లాడరా అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. రైట్. 30 వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పింది హైకోర్టు. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు ఆదేశం. క్యాష్ పిటిషన్ విచారణ ఈ నెల 27కు వాయిదా పడ్డది. 30th డిసెంబర్ వరకు అరెస్ట్ చేయడానికి వీలు లేదని చెప్పి కోర్టు అయితే చెప్పింది. అంటే విచారణ చేసుకోవచ్చు, అరెస్ట్ చేయడానికి లేదు. మరి 30 తర్వాత మళ్ళీ 27కు వాయిదా పడ్డది. 27కు మళ్ళీ ఎక్స్టెండ్ అయితే ఆర్డరు, లేదంటే జనవరి 1 రోజు ఏమైనా లోపటేసే కార్యక్రమం కొత్త సంవత్సరం రోజు చేస్తారని కానీ తెలియదు. కానీ మొత్తానికైతే ఇది ఇక్కడ జరుగుతూనే ఉంది. అక్కడ మళ్ళీ ఈడీ కేసు పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్లో. దీంట్లో మనీ లాండరింగ్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు పెట్టారు. ఎందుకు అంటే RBI రూల్స్కి విరుద్ధంగా, RBI పర్మిషన్ లేకుండా ఇతర దేశాలకి డబ్బుల్ని అక్రమంగా తరలించారు, దాంట్లో ఇట్లా మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి. అది ఆ కేసు మరి దానిపైన మళ్ళీ హైకోర్టుకు పోతారా, ఏమిస్తుంది చూడాలి. మొత్తానికైతే ఉచ్చు గట్టిగానే బిగిస్తున్నట్టు అనిపిస్తుంది కేటీఆర్ చుట్టూ. ఇది ఉట్టి అడావుడా, నిజంగానే ఏమైనా చేస్తారా, దీంతో ప్రజలకు ఏమైనా ఉపయోగం అనేది మన కాలమే చెప్పాలి సమాధానం. ఇది పెద్ద పెద్ద యాడ్లు అన్ని పేపర్లో వచ్చింది. ఇవాళ యాడ్లు. ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21, ఇది గవర్నమెంట్ యాడ్ చేసింది. ఇది బాగా షోక్ అయిపోయింది యాడ్లు వేయటం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వంటారు, అప్పులు అయినాయి అంటారు, జీతాలు ఇయటానికి డబ్బులు ఉండవు, పిల్లలకు స్కాలర్షిప్లు ఇయటానికి డబ్బులు ఉండవు, ఫీజు రీంబర్స్మెంట్ ఇయటానికి డబ్బులు ఉండవు, కానీ యాడ్లు వేయటానికి డబ్బులు వస్తాయి. తప్పులు బయటపడతాయనే బీఆర్ఎస్ ఆందోళనపై కూనమనేని ఆగ్రహం. ధరణి పేరుతో భూమాతను బంధించారని విమర్శ. ఇది తప్పులు బయటపడతాయని బీఆర్ఎస్ ఆందోళనపై అంటే ఆందోళన చేస్తుందని కూనమనేని సాంబశివరావు, CPI పార్టీ స్టేట్ సెక్రటరీ, ఎమ్మెల్యే కూడా. ఆయన బీఆర్ఎస్ని కారణం చేసిండు. మీ తప్పులు బయటపడతాయని ఇవన్నీ సోకులు వేస్తున్నారు. నల్ల సోకాలు వేసుకొని ఒకరోజు, రైతు వేషం వేసుకొని ఒకరోజు, ఆటో డ్రైవర్లు వేషం వేసుకొని ఒకరోజు, ఇట్లా రకరకాల ఆందోళనతో వస్తారు తప్ప నిజంగా ప్రజలపైన ప్రేమతో కాదు. మీ తప్పులన్నీ బయటపడతాయని ధరణి పేరుతోని భూమాతని మొత్తం బంధించారు అని చెప్పి ఆయన చెబుతున్న పరిస్థితి. ఆయన ఇంకో మాట కూడా అండు, కేసీఆర్ జాతకం అంతా ఇవాళ సోమేష్ కుమార్ చేతిలో ఉంది అని చెప్పి. అంటే సోమేష్ కుమార్ నోరిప్పటం జరిగితే కేసీఆర్ జాతకం ఉల్టా పల్టా అయిద్దని చెప్తుండు. అంటే సోమేష్ కుమార్ చేతుల్లోనే ఉందంటుంది. మరి కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు లేదా వీళ్ళంటున్న ఆరోపణలు, కేసీఆర్ పైన చేస్తున్న ఆరోపణలకు సంబంధించి మొత్తం ఆధారాలు ఆయన దగ్గరే ఉన్నాయా? ఆయనకి ఇట్లా నోరు చేస్తే మటుకి చాలా ఇబ్బందులు ఎదురైతాయి అని కూడా చెప్తుండు. స్పీకర్ పైకి పేపర్లు విసిరి వెల్లోకి దూసుకెళ్లి బీఆర్ఎస్ రచ్చ చేసింది. అసెంబ్లీలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల ఆందోళన. వెల్లోకి దూసుకెళ్లిన హరీష్ రావు,
కౌశిక్, వివేకానంద, అనిల్ యాదవ్. స్పీకర్ పోడియం టచ్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు. ఫార్ములా ఈ రేసు అంశంపై చర్చించాలని పట్టు. స్పీకర్ను అవమానించిన వాళ్ళని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్. బీఆర్ఎస్ ఆందోళన మధ్య సభ 2 సార్లు వాయిదా. నినాదాల మధ్య భూభారత బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొంగిలేటి. భూభారత బిల్లు నేను ఆమోదమైంది గొడవలోనే. స్పీకర్ పైకి పేపర్లు ఇసిరేశారు, గందరగోళం చేశారు. వాళ్ళ బాధ ఏంది? జనం కోసం కాదు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఎఫ్ఐఆర్ చేశారుగా కేటీఆర్ పైన, దానిపైన చర్చ పెట్టాలంటారు. ఎఫ్ఐఆర్ చేసే చర్చ ఏముంటుంది అసెంబ్లీలో? ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ ఏసీబీ వాళ్ళు. ఇది గందరగోళం జరుగుతుంటే ఈడీ కేసు పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్, ఇంకొక ఎఫ్ఐఆర్ చేసింది. ఈ మొత్తానికైతే దాని చుట్టూ తిప్పుతున్నారు. జనం గురించి మాట్లాడటం మర్చిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈడీ కేసులు, లిక్కర్ స్కామ్ కేసులు వాటి గురించే మాట్లాడుతున్నారు. ఏసీబీ దర్యాప్తుకి హైకోర్టు ఓకే చెప్పిందట. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు కేటీఆర్ సహకరించాలన్న ఆదేశం. ఆయన్ను 30 వరకు అరెస్ట్ చేయొద్దు, అరెస్ట్ అయితే చేయొద్దు కానీ దర్యాప్తు చేసుకోవచ్చు అని చెప్పింది. మరి ఇప్పుడు దర్యాప్తుకు పిలుస్తారా? ఆయన వస్తాడా? మళ్ళీ హైకోర్టులో నాకు 27 రోజు వాయిదా ఉంది రానంటాడా? చూడాలి. దిశ చూద్దాం. భూభారతికి ఆమోదం. అసెంబ్లీలో బిల్లు పాసు. 3 నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్. 23 సెక్షన్లతో చట్టం అమల్లోకి. సామాన్యులకు ఉచిత న్యాయ సలహాలు అందించే వ్యవస్థకు రూపకల్పన. 17న సభలో ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి. 3 రోజుల పాటు సుదీర్ఘ చర్చలట. అసలు దానిపై చర్చ జరగలే. సుదీర్ఘ చర్చ ఎక్కడ జరిగింది? సభలో పెట్టారు కానీ చర్చ ఎటేటో పోయి గొడవలు ఇది తప్ప సుదీర్ఘంగా చర్చ జరగల. వాస్తవంగా చర్చ కొంత జరిగి ఉండొచ్చు కానీ మొత్తానికి నిన్నైతే ఈ గందరగోళంలోనే ఆమోదం తెలిపారు. ఆమోదం అయిపోయింది. ఇప్పుడు అమల్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది. 3 నెలల్లో రూల్స్ ఫ్రేమ్ చేస్తారట. చట్టం అమల్లోకి 23 సెక్షన్లతో వస్తుందట. 3 నెలలు పట్టిద్దట. ఇంకా 90 రోజులు పట్టిద్ది. అంటే ఫిబ్రవరి అయిద్ది అనుకుంటా. ఫిబ్రవరి మార్చి మధ్యలో. రైట్, ఇది ఒక వార్త. 30 వరకు అయితే రిలీఫ్ దొరికింది కేటీఆర్కి. 30వ తారీఖు వరకు ఇబ్బంది లేదు. ఒకవేళ పిలిస్తే పోయి ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవాలి తప్ప ఇక అరెస్ట్ చేయొద్దు. కాకపోతే ఈడీ కేసు ఉంది. మళ్ళీ అది ఒకటి మెడమే కత్తి ఆలాడుతూనే ఉంది. వాళ్ళు ఇప్పుడు వచ్చి పడతారు, పట్టపోతారు. రైట్, ఇది దిశకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. రైతుల సమాచారం దేశం దాటించారు. తెలంగాణ భూ రికార్డులను విదేశీ కంపెనీల చేతిలో పెట్టారు. చెప్పలేని స్థాయిలో పోర్టల్ నిర్వహణ, కంపెనీ అరాచకాలు. భూభారతి బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నేరాలకు శిక్ష వేయాలంటే చట్టాలని చదవాలట. ధరణి కేసీఆర్ సృష్టి కాదు. 2010లోనే ఒడిశాలో ఈ పోర్టల్ ఉంది. మేము తొందరపడి చర్యలు తీసుకుంటే భూ రికార్డులని క్రాష్ అయ్యేవన్న సీఎం. తెలంగాణ రైతాంగానికి మేలు చేసేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారట. ఓహో, తొందరపడి చర్యలు తీసుకుంటే ఈ భూ రికార్డులన్నీ క్రాష్ చేసేటోళ్ళు అంటాడు. ఇది రైతుల సమాచారం అంతా దేశం దాటించారట. దానికి దేశంలో ఉన్న చట్టాల ప్రకారం, అన్ని చట్టాల ప్రకారం శిక్ష అయితే మామూలుగా ఉండదు అంటాడు. భూభారతి పైన నిన్న సీఎం అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పిండు. ధరణి విషయంలోట నిద్రలేని రాత్రులు గడిపిండట. ఎవరు? అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేమంటే మమ్మల్ని బంగాళాఖాతంలోకి వేయాలని కేసీఆర్ అన్నారు. ఎన్నికల సభలో ఆయన ఆవేశంగా ఎందుకు ఊగిపోతున్నారు నాకు అర్థం కాలేదు. అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఇదంతా తెలిసింది. ధరణిని బంగాళాఖాతంలో వేసేందుకు సంవత్సరం అంతా సాంకేతిక నిపుణులు, ప్రజలు, రైతులు, రైతు సంఘాలతో చర్చలు జరిపాము. మంత్రి పొంగులేటితో పాటు అధికారులు, నిపుణులు, ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు నిద్రలేని రాత్రులు గడిపారట. అన్నీ ఆలోచించి రైతాంగానికి మేలు జరిగేలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. దీన్ని సభ్యులు అందరూ ఆమోదించాలని సీఎం కోరారు. నిద్రలేని రాత్రులు గడిపారట. ధరణిని ఎట్లా బంగాళాఖాతాలు కలపాలని, భూమాతను ఎట తీసుకురావాలని. కేసీఆర్ కూడా ఇదే డైలాగులు చెప్పిండు. 6 నెలల నుంచి మాకు నిద్రే లేదు. కమ్యూనిస్ట్ వాళ్ళని కూర్చోబెట్టుకొని ఏం చేయాలి ఈ దేశాన్ని, మతోన్మాద బీజేపీ వస్తుంది, దీన్ని ఎట్ట అరికట్టాలని నేను జుట్టు పీక్కున్నాను మునుగోడు ఉప ఎన్నికల మీటింగ్లో పోయి చెప్పిండు. తర్వాత చూస్తే ఏం లేదు. ఇటు కూర్చున్నాయని సిపిఎం పార్టీ వాళ్ళని పక్కన పెట్టుకొని మేము 3-4 నెలల నుంచి 6 నెలల నుంచి జుట్లు పీక్కుండా తల్ల పగలగొట్టుకుండా ఏం చేయాలి అసలు ఈ దేశంలో,
బీజేపీ చేస్తున్న దానికి ఏం చేయాలని మేము జుట్లు పీక్కున్నాం తల్లబాగలు కొట్టుకున్నాం అంటే వీళ్ళు చూస్తున్నాం. మేము ఎప్పుడు జుట్లు పీక్కోలేదు కదా, తల్లబాగలు కొట్టుకోలేదుగా, మమ్మల్ని ఎప్పుడు పిలవలా కేసీఆర్ ఎట్లా అంటుండేందని. ఇక ఆయన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో చెబుతున్నాడు, నిద్రలేని రాత్రులు గడిపారట. ఎందుకు నిద్రలేని రాత్రులు ఎందుకు గడపాలా? మీ సొమ్ము ఏమన్నా పోతుందా? ప్రజలు కదా పోయింది. దేనికి నిద్రలేని రాత్రులు గడపాలా? ఓ చట్టాన్ని చేయడానికి నిద్రలేని రాత్రులు గడపాలా? ఇక డైలాగులు అనమాట. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. కాళేశ్వరం లోపాల పుట్ట, మేడిగడ్డ మాదిరిగా అన్నారం సుందిళ్ళ కూడా కుంగిపోవచ్చు, పరిశోధన పరిశీలనలో లేకుండానే పనులు, సిడబ్ల్యూసి సూచనలు పాటించలేదు, జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్ చెప్పిండు. కాళేశ్వరం అనేది లోపాల పుట్ట అని చెప్పి జలశక్తి సలహాదారు కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్ నిన్న జస్టిస్ ఘోష్ ముందు ఆయన వాదన వినిపించినట. ఇది ఒక మేడిగడ్డతోనే ఆగదు, అన్నారం సుందిళ్ళ కూడా కుంగిపోయే అవకాశం ఉంది. ఎట్లాంటి అసలు పరిశోధన కానీ పరిశీలన లేకుండా చేశారా హడావుడిగా అనేది. మొత్తాన్ని అయితే దాన్ని ఎత్తేయాలని చెప్తుండే ఆయన. 98 కోట్లు వృధా అయినాయట. నిమిషానికి 2.5 లక్షల రూపాయల నిర్ణయం. ఆద్యాంతం నిరసనల సెగలే సజావుగా సాగిన పార్లమెంటు సమావేశాలు. దాదాపు సగం సమయం వృధా అయింది. మోడీ హామీలో ఇదే కనిష్ట సెషను. రాజకీయ విద్వేషాలు, భౌతిక ఘర్షణలతో అప్రదిష్ట. కీలకమైన 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుపై జేపీసీ. ఇది మొత్తం 26 రోజులు సిట్టింగ్లు గాను లోక్సభలో 20. ఇది మొన్న లోక్సభ నిన్న చివరి రోజు ఇదే గోల. పార్లమెంట్ జరిగిన రోజు ఇదే గోల. 98 కోట్లు జన సొమ్ము తిన్నారు. రోజు 2.5 లక్షలు అయితే అట. అదే గంటకి, నిమిషానికి, గంటకు కాదు, నిమిషానికి 2.5 లక్షల రూపాయలు పార్లమెంట్ నడిచినందుకు అయితే అట ప్రజల సొమ్ము. మనం కట్టిన పన్నుల్లోంచి నిమిషానికి 2.5 లక్షల రూపాయలు ఆడ కూర్చొని తినుకుంటే ఏసీ రూమ్లో ఏం చర్చిస్తారు వీళ్ళు? ఒకళ్ళపైన ఒకళ్ళు దాడి చేసుకోవటం. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు లెక్క నన్ను గిచ్చిండంటే, నన్ను గిల్లిండంటే, నన్ను నెట్టిండంటే, నన్ను తిట్టిండంటే ఇది చెప్పుకుంటున్నారు. లిటరల్గా చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు కూడా టీచర్ కంప్లైంట్ చేయరు, అట్లా చేస్తారు స్పీకర్కి. 98 కోట్ల రూపాయలు నీళ్ళలో పోశారు వృధా. ఏం జరిగింది? పార్లమెంట్ జరగడం వల్ల అవుట్పుట్ ఏమొచ్చింది? ఈ దేశానికి ప్రజలకు ఏం జరిగిందంటే ఏం లేదు. ఒక నిమిషం సేపు పార్లమెంట్ నడిస్తే 2.5 లక్షల రూపాయలు ఖర్చు అయితే మనం కట్టిన డబ్బులు. ఎవడి కోసం అది? ఏ ప్రజల కోసం ఉపయోగపడుతుంది ఆ పార్లమెంటు? ప్రతిరోజు నిన్న చివరి రోజుతో సహా నిరసనలే, గొడవ తప్ప ప్రజల గురించి చర్చే లేదు. ఇగో ఆఖరి రోజు కూడా అదే సీన్. నిరసనల మధ్య నిర్వాధిక వాయిదా పడ్డది. ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, జేపీసీకి జమిలీ బిల్లు, ఉభయ సభల ఆమోదం. చివరి రోజు ఎంపీల నిరసనల హోరు, అధికార విపక్షాలకు స్పీకరు, చైర్మన్ వార్నింగ్. సభా మర్యాదల్ని మంటగలపొద్దని హితవు. రాజ్యసభ పనిచేసింది 43 గంటలేనట. ఇది 98 కోట్లు అయితే వృధా అయిపోయినాయట అనేది ఒక వార్త. ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా యాడ్ చేశారు ధ్యాన దినోత్సవం అంట. పాలమూరు డిపిఆర్ వెనక్కి తీసుకున్నారట. వార్దా, కాళేశ్వరం అదనపు టీఎంసీలు సైతం అభ్యంతరాలను నివృత్తి చేయకపోవడంతో సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. పాలమూరు ఎత్తిపోతల పాలమూరు ప్రాజెక్టుకి సంబంధించి డిపిఆర్ వెనక్కి తీసుకున్నారట. సభలో రభస, ఫార్ములా ఈ రేసుపై చర్చకు బారాస పట్టు. మార్షల్స్ ఎండెట్టేసి పోడియం వైపు దూసుకెళ్లిన బారాస సభ్యులు. పలుమార్లు సభాపతి విన్నవించిన ఆగని నినాదాలు. ఈ నిన్న పెద్ద గందరగోళం అయింది సభలో. పేపర్లు ఇసిరేయటం, కేటీఆర్ పైన కేసు పైన చర్చించాలంట. కేసీఆర్ పైన కేసే అయ్యాయి. ఇక చర్చించేది ఉంటుంది అసెంబ్లీలో, దానికోసం టైం వేస్ట్. కేసీఆర్, కేటీఆర్ తీవ్రమైన ఆరోపణలు అంటున్నాం. రైట్, కంది జైలు నుంచి 17 మంది లగచర్ల రైతులు విడుదలయ్యారు నిన్న. అక్కడ అసలు ఆ వీడియోలు కొన్ని వచ్చి నిన్న అవి చూస్తే భావోద్వేగము, గుండెలు బయలుపోతున్నాయి. తండ్రిని పిల్లలు, భర్తను భార్యలు, కొడుకుని తల్లి కౌగులించుకొని
వాళ్ళు ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే 37 రోజుల పాటు జైల్లో పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మాది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటారు. జైల్లో రైతులను జైల్లో పెట్టడం ఏ పరిపాలన అంటారు మరి దాన్ని? నిర్బంధాల ప్రభుత్వం అంటారా? నిజంగానే ప్రజాప్రభుత్వం అంటారా? ఇందిరమ్మ ప్రభుత్వం అంటారా? మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఎవడు చెప్పిండు ఇట్లా పెట్టమని జైల్లో రైతుల్ని? 37 రోజులా? ఏం చేశారు వాళ్ళు? అసలు వాళ్ళు దాడి చేసిందని మీరు చెప్తున్న కలెక్టర్ గారే బయటకు వచ్చి, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆయన బయటకు వచ్చి నా పైన దాడి జరగలేదనండి. కేసు ఎక్కడిది? ఎందుకు పెట్టాలి అన్ని రోజులు? మీరు నిజంగానే వేము నరేందర్ రెడ్డి పెట్టారంటే పొలిటికల్ ఇష్యూ ఉంది, ఆయన పెట్టారంటే అందం ఉంది. లేదా ఆయన అనుచరులను ఒక 2-3 లోపటేశారంటే దానికి జస్టిఫికేషన్ ఉంటుంది. రైతులు ఏం చేశారు? పొలంలో పని చేసుకున్న వాళ్ళు తీసిపోయి 37 రోజులు జైల్లో పెడితే ఏమనుకోవాలా? దీన్ని ఏ రాజ్యం అనాలా? ప్రజాపాలన అనాలా? నిర్బంధ రాజ్యం అనాలా? సంగారెడ్డి జిల్లా కంది కేంద్ర కారాగారం నుంచి 17 మంది లగచర్ల రైతులు శుక్రవారం విడుదలయ్యారు. వాస్తవానికి గురువారమే విడుదల కావాలట, కానీ ఆ బెయిల్ పత్రాలు రాలేదట. రాకపోవడం వల్ల లేట్ అయింది, శుక్రవారం వాయిదా పడింది. గత నవంబర్ 11న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల అధికారులపై దాడి ఘటన విషయంలో నమోదైన కేసులో ఆ గ్రామ రైతులను రిమాండ్ నిమిత్తం కంది జైలుకు తరలించిన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన రైతులను చూడగానే వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారట. ఇదే కేసులో ఏటుగా ఉన్న సురేష్తో పాటు పలువురు జైలు ఖైదీలు విడుదల కావాల్సి ఉందని జైలు శాఖ వర్గాలు తెలిపినాయి. ఎమోషన్ అయ్యారట పాపం వాళ్ళని చూసి. ఎందుకంటే ఎప్పుడు పోయినోళ్ళు కాదు, ఈ కేసులు తెలియదు వాళ్ళకి. 37 రోజుల పాటు జైల్లో ఉండి ఒకసారి బయటకు వచ్చారు నిన్న సంగారెడ్డి సబ్ జైలు నుంచి. కంది దగ్గర ఉంటుంది. బయట రాగానే వాళ్ళ పిల్లలు కుటుంబ సభ్యులు చూసి భావోద్వేగానికి గురాట, ఏడ్చారు పాపం. ఆ ఏడుపులు అదంతా చూస్తే ఆ సీను చాలా బాధ అనిపించింది. ఇది ఆయన ఏదో ఆస్తులు ధ్వంసం అయినట, పబ్లిక్ ప్రాపర్టీస్ డిమాలిషన్ యాక్ట్ అని పెట్టారు. ఎక్కడుంది పబ్లిక్ ప్రాపర్టీ? ఎవరిది డిమాలిషన్ అయింది? ఎవరు డిస్ట్రాయ్ చేశారు? పబ్లిక్ ప్రాపర్టీస్ని ఎవరు ధ్వంసం చేశారు? ఎవరు చేయలే. ఆ కేసు పెట్టారట పాపం. ఏం పబ్లిక్ ప్రాపర్టీ పోయింది? వాళ్ళ ప్రాపర్టీ గుంజుకునే ప్రయత్నం చేశారు. ఇంకా వాళ్ళు తరతరాలుగా అనుభవిస్తున్న భూమిని గుంజుకునే ప్రయత్నం చేసింది గవర్నమెంట్. పెడితే గిడితే గవర్నమెంట్ మేము పెట్టాలా? పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేశారని, ప్రైవేట్ ప్రాపర్టీని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. గుంజుకోవడానికి, ట్రెస్పాస్ చేయడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం మేము పెట్టాలి కేసు పెడితే గిట్లా. ఆ కేసు పెట్టారు పాపం. పబ్లిక్ ప్రాపర్టీ డెమాలిషన్ అట. ఎక్కడ పోయింది పబ్లిక్ ప్రాపర్టీ? ఎవరిది? ఏం పోయింది? రేవంత్ రెడ్డి గారిది పోయిందా? గవర్నమెంట్ది పోయిందా? అర్థం పర్థం లేని కేసు పెట్టి దాదాపు నవంబర్ 11 నుంచి ఈ రోజు వరకు అందులో ఉంచారు పాపం. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.